త్రినాథ స్వామి వ్రతము ఈ కార్తీక మాసంలోని ఏదో ఒక ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ చేసుకోవాలండి. కొద్ది చీకటి పడిన తర్వాత ఈ వ్రతం చేసుకోవాలి. దీని మేళ కూడా అంటారు. మేము ఒక మేళ చేసుకుంటున్నాం కాబట్టి త్రినాథ స్వామి ఫోటో ఒకటి, 3 చెంబులు, 3 కొబ్బరికాయలు, మర్రి ఆకులు, మామిడి ఆకులు ఈ పూజకు ఉండాలి. నువ్వుల నూనెతోని దీపం 3 ప్రమిదలు, 3 సెలువులు అంటే దాంట్లోని ధూప్ స్టిక్స్ వెలిగించి మేము ఇలా వేసుకొని దాంట్లో గంజాయి ఉంటుంది కదా, అది కొద్ది వేసుకోవాలి. అలాగే ప్రసాదం కోసం ఆకులు, ఒక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేరువేరుగా 3 దేవుళ్ళకి కూడా వేరువేరుగా ఇలా ప్రసాదం పెట్టాలి. పప్పు, బెల్లం, అటుకులు, ఫ్రూట్స్, అరటిపళ్ళు, జాంకాయలు, తర్వాత యాపిల్స్, కమల, మీకు నచ్చిన ఫ్రూట్స్ పెట్టుకోండి. అలాగే మేమైతే ఇవే పెడతాం. పెసరపప్పుని కొంచెం నానబెట్టి కొంచెం వాటర్ అంతా తీసి దాంట్లో పంచదార వేసుకొని పెట్టుకోవాలి. అలాగే బియ్యం పిండిలో కొంచెం పంచదార వేసి ఇలా సెలవుల్లాగా కలుపుకొని ఈ దేవుళ్ళకి ఇలాగ మూడు వేరువేరుగా ప్రసాదాలు ఇలా పెట్టాలండి. ఈ దేవుడికి కంపల్సరీగా ఆకు ఒక్కలు కూడా ప్రసాదం కింద పెట్టాలి. అలాగే తాంబూలాలు కూడా వేరువేరుగా 3 తాంబూలాలు పెట్టుకోవాలి. వినాయకుడు పసుపు గణపతిని వేరొక తమలపాకు మీద చేసి మనకి కుడివైపుగా ఉండేటట్టుగా పెట్టి తాంబూలం కూడా పెట్టి దీపం పెట్టుకోవాలి. వేరేగా కొబ్బరికాయ కొట్టి గణపతి మంత్రం చదివిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చి ఇప్పుడు పూజ మనం స్టార్ట్ చేసుకోవాలి. త్రినాథ స్వాములు బుక్ ఒకటి ఉంటుంది. ఆ బుక్లో ఉన్న అష్టోత్తరాలు అన్నీ కూడా మనం చదువుకొని కథ స్టార్ట్ చేసుకొని లాస్ట్లో మంగళహారతి ఇచ్చిన తర్వాత చెంబు పైన ఉన్న కొబ్బరికాయన్ని కూడా కొట్టి అవి కూడా ప్రసాదం కింద ఈ ప్రసాదాలతో పాటు వాటిని కూడా అందరికీ పంచిపెట్టుకొని అందరికీ పంచుకోవచ్చండి. ఇలాగా ఈ త్రినాథ స్వామి మేళ మేము ప్రతి కార్తీక మాసంలో ఏదో ఒక ఆదివారం రోజు మాత్రం కంపల్సరీగా చేస్తాము. మేమైతే ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజా విధానం చేస్తుంటాము. ఈ పూజకి నువ్వుల నూనె మాత్రమే వాడాలి. కలశంలోని వాటర్ సగం వరకు వేసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షితలు, పువ్వులు అన్ని వేసి ఇలా మామిడాకులు, మర్రాకులు ఇలా పెట్టేసుకొని కొబ్బరికాయలు కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకొని కొబ్బరికాయని పెట్టుకుంటాం. చెంబుకి కూడా అలాగే పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం అన్నమాట. ఈ విధంగా మేమైతే పూజ చేసుకుంటాం.